ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నష్టమేం లేదులే. నువ్వు అమ్మ వాడి ఇంటికి వెళ్లి బెదిరించడం వల్ల వాడయ్య వాడిని ఊరు దాటించేసి ఉంటాడు. ఇక వాడిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వాళ్ళకాని వాడిని వాళ్ళకాడికి పంపించడానికి మాఫియాడాన్ని కబురు పంపించాను. ఎవరా డాన్? దట్ ఈస్ అదుర్స్ చారి. ఇదేంటి గుళ్ళ పూజారిని తీసుకొచ్చారు? మర్డర్కి ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వివి వినాయక్. ఓకే, ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చినప్పుడు నిన్ను మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ. యు గో. ఆ పార్థుగాడు ఈ లాడ్జిలోనే ఉన్నాడంట. అయ్యగారు కొంత అడ్రస్ చెప్తారండి. సార్ ఎవరనుకున్నారా? అడ్రస్ చెప్పే అడ్రస్ అనుకున్నావా? షో. అరే, మనం ఒకరికి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు. ఆ ముగ్గురు వెళ్ళి 33 మందికి చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో, వీడా? మామూలుడు కాదయ్యా, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు, కూతంత చదివి చెప్పండి బాబు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు 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 తిరిగితే అక్కడ శ్రీకులమ్మి షాప్ ఉంటుంది. అటు నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయర్ టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్యారెలు ఇంతలా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ, తినమాకు. అటు నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే మొమైద్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది. దాని వెనక అడ్రస్. వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. తమరు పేరు ఏంటండి? చాలు. దండాలండి. పార్థు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే, మీ పల్లెటూరులందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్. అబ్బో, మళ్ళీ కొడతాడు. నాకు తెలియదు సార్, మా ఆవిడ కొంచెం చూసుకోండి సార్. ఆవిడేమైనా లగేజారా? ఎలా? ఇదిగో, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలో అంతవరకు. సర్లే, కోత అంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో అర్రడా! నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ రా నాయన. నా పిల్ల నా పిల్లలేరి. బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టే పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు ఇడదా, నేను చెప్పినట్టు ఇడదా? వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మీ బొమ్మను కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మని నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకడా. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ? వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏం లే పంతులు, నా టైం బాగాలేదు. నీ టైం బ్యాడ్ కాదు, నీ పేరే బ్యాడ్. అట్లానా? ముందు నువ్వు ఫిష్ వెంకట్ అని పేరు మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పార్దు అని 10 మందితో ఆహా అనిపించుకో. అరే పార్దు అని అరే నన్ను కొడతావేమోనా? నీ పేరు పార్దు అయినందుకు అమ్మని పంతులు. అరే ఇంద్రాబాయ్ పేరు మార్చుకోమన్నా ధనాదర్చి కొడుతుడు. ఇంతకు నీ పేరేంది? బలి చక్రవర్తి. రేయ్, ఈయన తలిగిరా, నేను ఈయన తలిగిస్తా. నమస్కారం సార్. నమస్తే సార్ పేరు కుర్బానీ. అంబానీ ఫ్యామిలీతో విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్ళ రిలయన్స్ ఫ్రెష్ పోటీగా బాగా ఫ్రెష్ అని స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ నమస్కారం సార్. నమస్తే. డజన్ అరటిపళ్ళు ఎంత? 24 రూపాయలు సార్. ఓహో, అదే హోల్సేల్ అయితే 18 రూపాయలే సార్. ఓ వెరీ గుడ్ మార్జిన్. దాని అమ్మకాయలు ఎంత? దానిమ్మకాయలు కాదు సార్, దాని నిమ్మకాయలు. అంటే సార్ కొంచెం తెలుగులో వీక్ లేండి. అయ్యా కంగ్రాట్స్. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా. అవును సార్. సార్ 5 మినిట్స్ కూర్చోండి సార్. అదేంటి 1 మినిట్లో ఇచ్చేస్తాను బోర్డు పెట్టారు కదా అక్కడ. కస్టమర్స్ రావడానికి అలా పెడతాం కానీ 5 మినిట్స్ పడుతుంది సార్. పెద్ద తేడా ఉన్నా.
నేను చూస్తుంటే ఫుడ్స్ లో బాగా ఎక్స్పీరియన్స్. సార్ ఉద్దేశం మీకు అర్థమైంది కదా? సార్ చేతులతో మీరు చేతులు కలిపితే క్షణాలు ఈ కొట్టు మాయ. అదే ఇంకా పెద్ద కొట్టు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఈ అరటిపండు మీద పోలీసులకి ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటారు బాబు, అందుకే ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు. నా విషయం కాడిస్తాను. ఏంటి సార్ ఇక కుర్తి అడిగితే నేనే ఇచ్చామండి కదా. సార్ సైగా అట్టుపండు నొక్కేశారు. బాబు ఈ 1000 రూపాయలు ఉంచు. ఎవరికి తెలియదుకే, తెలిస్తే మా బాగా పరువు బాగా ఫ్రెష్ గా పోతుంది. మీరు వడండి, మీరు వడండి. ఏంటి సార్ ఇది? అరటిపండుని అంత దరిద్రంగా అలా లేపేశారు. నేను లేపెట్టేవేటి? అసలు నేను తిన్నా, నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని క్లెప్టోమేనియా అని ఒక జబ్బు అంటారు. ఆ జబ్బు వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా దేనైనా లేపేస్తుంటారు. అంటే నాకు మీకు జబ్బు ఉంది సార్. అనవసరంగా అడిగి 1000 రూపాయలు దొబ్బెట్టమే. ఏంతో పెట్టవేంటి సార్, మన బాగా ఫ్రెష్ పరువుని బాగా కాపాడాను, సంతోషించండి. అయినా మీకు 1000 రూపాయలు లెక్కండి సార్. రండి సార్ రండి. రండి సార్ రండి, లోపల సూపర్ ఉంటుంది. సార్ ఓన్లీ కంప్లైంట్. యా మేము కప్పులం కదా. ఊరుకోండి సార్, ఎవరైనా ఉంటే సరిగమ పదనే అనుకుంటారు. అంటే ఈయన ఎవరో తెలుసా? కుర్బానీ గారు. అంబానీ అయినా అమ్మాయితో రావాల్సిందే. సార్ లేడీస్ లేడీస్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రోమింగ్ ఇన్కమింగ్ ఫ్రీ కదా. కాదు 5000 అవుతుంది. అబ్బా సీబే సీబే రండి రండి రండి. బస్సు కప్పుల్స్ అది మరి పదండి. ఏడీనా ఈ సౌండ్ లో కూడా జాతకం ఎవడని చెప్పించుకుంటున్నాడేంటి? అయ్యో బాబు ఇక్కడికి వస్తున్నాడు. అలాంటి ఆయన దొరికితే మీరు అసలు వదలరా. అసలు మేము ఎవరిని వదలం. అలాంటి వాడిని అస్సలు వదలం. వదలు వదలు అంటాడు. ఆ అమ్మాయి వీడిని ఏం చేసిందో ఏంటో. షల్ వి డాన్స్? సారీ, నాకు ప్రాక్టీస్ లేదు. చేస్తే అదే వస్తుంది. నాకొచ్చు మన ఇద్దరం చేద్దామా? నువ్వే చేసుకో. తోలు తిరిందా? బాగా హాయ్, నైస్ బనానాస్. వన్ స్క్రూ డ్రైవర్. ఓకే నేను ఇప్పుడు వస్తానండి. హైబ్రిడ్. ద్రాక్ష బాగా ఉంటుంది. దాచిపళ్ళు గుర్తోడు చేస్తా. వద్దు, ఇప్పుడు కూర్చో. షో అయిపోయింది కదా మొత్తం. అయ్యో కరెంట్ పోయింది. Stop it! Don't touch me! I'll kick you! Stop it! Idiot! Who is this? Stop it! అమ్మయ్య కరెంట్ వచ్చింది. అవునంటే కేకలు ఎవరివి? Stupid! What is this? What the hell of this? What do you think of yourself? ఏమండి మీకు ఇదేం చెప్పండి. అయ్యి బాబాయ్ నా మొన్న గొడవ అయిపోయాను. 2 స్క్రూ డ్రైవర్లు లీవ్ అయిపోయి. అయినా 2 నిమిషాలు నైట్ పళ్ళు ఎలా తీసేయండి బాబు. ఒక నిమిషం. What are you offering? ఎవరో చెప్పకే. మీరు ఆగండి. I'll see you when that's it. 50,000 వెళ్ళి మంచి బట్టలు కూడా వేసుకోమా. అయిపోయినా ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. అమ్మయ్యా అరటిగా వెళ్ళిపోయింది. ఆహా కరెక్ట్ టైంకి వచ్చేస్తారా? రేపు పొద్దున బాబు రండి, బాగా సెటిల్ చేసుకుందాం. ఆఫీస్ తెలుసా? బాగా తెలుసు. మీరు పొద్దు డ్యూటీ అక్కడే. మీరు రండి బాబు, ఇక అనుకుంటారండి. మీరెవరు? ఈలోరు సెక్యూరిటీ. క్యాష్ అయిపోయింది. మెడలో భలే కూర్చేసారే. ఇవ్వండి ఇవ్వండి. పరుగు పోతే. ఇవ్వండి. ఇదిగోండి సార్. దోలు తిరిగినా తొక్కలో అరటి పండుగ ₹1,00,000 బొక్క. బాబు ఆకలిస్తోంది. భోంచేసి 3 రోజులైంది. ఏ పనైనా చేస్తాను, తినటానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటాం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత చూద్దాం. ఏమయ్యా, ప్యాకింగ్ రెడీయా? రెడీ సార్. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళి సార్ కారులో పెట్టి ఈ అరటికాయలు తీసుకెళ్ళి షాప్ నెంబర్ 13 లేవు. ఆగదు. ఎవరితను? ఏదో కొడుకులు వదిలేశారు సార్, అడుక్కుంటున్నాడు. రెడీ బెగ్గర్స్. అడుక్కోడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. అవుడేడి ఏంటి ఏకైక గెలుతో పోసారా? నేను పెట్టి లేకపోతే వాళ్ళందరూ మనల్ని ఎంత జరుగుతున్నారు? ఎందుకో ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. ఏంటి తెలియదు. హుసేన్ సాగర్ లో మీ శవం తేలాల్సిందే. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చేసారు సార్. నేను సింగిల్ పెట్టుకుని దొప్పడం దగ్గర నుంచి ఇవాళ గెలల నుంచి వచ్చేసారు. రేపు లారీలు
నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేదు సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో. ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి ఫోన్ చేసి. ఇప్పుడే చేస్తాను చేయండి. హలో మమ్మీ, నేను మమ్మీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. మా పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్కూల్ కెప్టెన్ అప్పుడు నేను చెప్పానా మీ ఫ్యామిలీ ఏర్పడడం కాబట్టి మీకు ఏర్పాటు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైతే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు పని అమ్మా వచ్చేస్తా. నువ్వు భార్య బాబు. బాబు 10 రూపాయలు ఉంటాయి బాబు. భోజనం చేసి 2 రోజులు అయిందండి. నన్ను తినరా. అలవాట్లేదండి. ఇంటికి వెళ్తున్నాడు. చూడు జాన్. జాన్ కాదు అప్పారావు. సరే అప్పారావు. లైఫ్ డిస్కో పెట్టుకో. మీరు ఉండండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. వెళ్ళి అరటిపండు తెచ్చుకుంటా. అరటిపండు కోసం ప్రాణాలు మీద తెచ్చుకోవద్దు. డబ్బు ఇచ్చేకుంటాను. ప్రాణాలు ఎంత తీస్తారు? ఎంత ఇస్తావు? ఎంత అయితే అంత ఇస్తాను. వాళ్ళకి నీ ప్రాణాలు కావాలి. అరటిపండుకే ఊరుకోండి సార్. 90s లో జోకులు వేస్తారు. అరటిపండు తినొచ్చి నేను కొత్త జోకులు జోకులొద్దు. అది నేను అనాలి. నవ్వుతావేంట్రా?